హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిష్కశ్రీ వ్లాగ్స్. హాలిడే కదా అని ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే వాకింగ్కి వచ్చేసాం. ఎంత చలేస్తున్నా కూడా ఇలా బయటికి రావడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. చల్లగా ఉందని చెవులకైతే ఇవి పెట్టేసుకున్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ సమ్మర్లో వస్తే బాగా అనిపిస్తుంది. చెట్ల గాలికి కూడా బాగా అనిపిస్తుంది. అదే వింటర్లో అయితే చలి అయితే చంపేస్తుంది. ఇక్కడ మేమే కాదు, వాకర్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఇది మొత్తం చూడడానికి ఒక ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉంటుంది. ఎవ్రీ సండే మేమైతే ఇక్కడికి వస్తాము, ఎందుకంటే పిల్లలు సరదాగా కాసేపు ఆడుకుంటారని. మా పిల్లలు చూసారు ఎంత హ్యాపీగా అయితే పరుగులు పెడుతున్నారో. వాళ్ళకి చలితో పని లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలన్నట్టే ఉంటుంది. ఈ ఏరియా మొత్తం చూసారా ఎలా ఉందో. నిజంగా నేను చెప్పినట్టు మొత్తం ఫారెస్ట్ లానే ఉంటుంది. నాకైతే ఇది చూస్తే చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి అన్న స్టోరీ అయితే గుర్తొస్తుంది. నిజంగా ఇది మొత్తం అట్లానే అనిపిస్తుంది. రోడ్డు వేసినట్టే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటారు కదా, అందుకనే ఒక వే అయితే ఉండింది. కాకపోతే అది చాలా చిన్నగా ఉండింది, చాలా ముళ్ళు కూడా ఉన్నాయి. మా పిల్లలు అయితే అట్లనే నడుస్తూనే ఉన్నారు. ఇక్కడైతే చాలామంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ కబడ్డీ ఆడేవారు, చాలామంది ప్లేయర్స్, ఇంకా చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు, అలా చాలామంది అయితే జనాలు ఉంటారు. ఇది మొత్తం చూడడానికి ఇట్లా అనిపిస్తుంది, కానీ మేము వాకింగ్ చేస్తున్నాం కదా ఆ ఏరియా ఇదంతా. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలామంది జనాలు అయితే ఉంటారు. నేను ముందే చెప్పాను కదా ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలా ఉంటుందండి, అందుకని ఇక్కడ చూసారా పీకాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే మాకు చాలా పీకాక్స్ అయితే కనిపించాయి, కొన్ని మాత్రమే నేను వీడియో తీయగలిగాను. ఎందుకంటే ఇవి దగ్గరికి వెళ్తే పొడుస్తాయేమో అని భయము, అట్లానే దూరం నుంచి వీడియో తీస్తుంటే కొంచెం సరిగ్గా రాలేదన్నమాట. కొంచెం మొత్తం చెట్టు పొదలలా ఉన్నాయి కదా, వాటి మధ్యన ఉన్నాయి, అందుకే సరిగ్గా కనిపించలేదు. నాకు కనిపించిన వరకు మాత్రం నేను ఈ విధంగా అయితే వీడియో అయితే తీశాను. మా పిల్లలైతే దగ్గరికి వెళ్దామని అన్నారు, కానీ మేము కొంచెం దగ్గరికి వెళ్ళే వరకు కూడా అవి పారిపోతూ ఉన్నాయి, అందుకనే సరిగ్గా తీయలేకపోయాం. ఇది ఇక్కడ పుట్ట చూసారా, మేము నాగుల చవితికి ఈ పుట్ట దగ్గరికి వచ్చే పాలైతే పోస్తాము. ఇక్కడ ఇదే కాదు చాలా పుట్లు అయితే ఉంటాయి, చాలా పాములు కూడా ఉంటాయిలేండి. నాగుల చవితికి మేమే కాదు చాలామంది కూడా ఇక్కడికే వచ్చి పాలైతే పోస్తారు. నేను చెప్పాను కదా బయటకు వస్తే చాలామంది జనాలు ఉంటారని. మేము వాకింగ్ చేసుకుని అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు మార్నింగే. ఈ గ్రౌండ్స్కి పక్కనే వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక పెద్ద స్కూల్ కూడా ఉండింది. ఈ స్కూల్ కూడా చాలా పెద్దగానే ఉండింది. నేనైతే బయట నుంచే వీడియో తీశాను, లోపల నుంచి చూస్తే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాం. ఇక్కడైతే ఒక ప్లే గ్రౌండ్లా అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అయితే ఉంటాయి. మా పిల్లలు అయితే అక్కడే చాలాసేపు అయితే ఆడుకుంటారు. మేము కాసేపు అక్కడ కూర్చొని వస్తాము. మా పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటామన్నమాట. ఇవన్నీ కూడా మా చిన్నామ అయితే బాగా ఆడుతుంది, మా పెద్దమ్మ కన్నా. చూసారా మా చిన్నామ ఇంకా స్టార్ట్ చేస్తుంది, ఇంకా ఎక్కడం దిగడం అయితే బాగా చేస్తుంది అసలు. హాలిడేస్ టైంలోనైనా కొంచెం ఫ్రీ ఉన్న టైంలోనైనా పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకొస్తేనే బాగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇంట్లో ఉండి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం రావడం ఇంతేనా అనిపిస్తుంది. ఇట్లా హాలిడే టైం వచ్చినప్పుడు ఇట్లా బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తారు. మా చిన్నమ్మని అయితే ఇక్కడికి తీసుకొస్తే అస్సలు ఆపలేమట. మా పెద్దమ్మ కన్నా ముందు మా చిన్నమ్మే ఎక్కేయాలని చూస్తుంది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేవండమ్మా అంటే తొందరగా లేవరు. అదే సండే వస్తే మాత్రం గ్రౌండ్కి వెళ్ళడం గురించి మేము లేపకుండానే వాళ్ళు ముందే లేచి కూర్చుంటారు, మమ్మల్ని లేపుతారు అవసరమైందంటే. అంత రెడీగా ఉంటారు. అదే స్కూల్కి వెళ్ళడానికి మాత్రం లేపితే మాత్రం లేవరు. ఏదైనా సరే ఆడుకోవడం అంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదండి, పిల్లలకైతే మరీను. ఎందుకంటే ఎప్పుడు స్కూల్లో ఉండి ఒక ఫ్రీ టైం దొరికేటప్పటికి ఈ విధంగా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదా. అందుకోసమని ఇట్లా సండే టైంలో బయటికి తీసుకొస్తూ ఉంటాము. మేమే కాదు ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈ పక్కకు వచ్చేసి వీళ్ళైతే ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు. అదే దాని పక్కన కూడా కబడ్డీ కూడా ఆడుతుంటారు. ఇలా చాలామంది అయితే ఉంటారు, మేము ఒక్కలమే కాదు. ఇది చాలా పెద్ద గ్రౌండ్, హెచ్ఎంటీ గ్రౌండ్స్ అని. పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్స్ చేసుకోవడానికి, అంతేకాకుండా బైక్లా లేదంటే కార్లు కానీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. మా చిన్నమ్మని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలి, కానీ ఎంతసేపు రమ్మన్నా కూడా రాదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగా ఆడుకుంటుంది. మళ్ళీ మా పెద్దమ్మనైతే ఎక్కిరిస్తుంది, నాలాగా నువ్వు ఎక్కలేవు, నాలాగా నా ఇట్లా ఊగలేవు అనేసి మా పెద్దమ్మనైతే అంటుంది. మా పెద్దమ్మ కొంచెం అట్లా చేయలేదన్నమాట.
చిన్నవాళ్ళు ఉన్నంత డేర్గా పెద్దవాళ్ళు ఉండలేరు కదండి. మా పెద్దమ్మ భయపడుతుంది ఇట్లా పట్టుకోవడానికి ఎక్కడానికి పడిపోతానేమో అని అనుకుంటుంది. మా చిన్నమ్మ అట్లా కాదు, డేర్ చేసేస్తుంది. అందుకని ఆమె అట్లా ఈజీగా చేసేయగలుగుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంచెం భయపడుతూ ఉంటారు కదా, చిన్నవాళ్ళకు ఉన్నంత డేర్ ఉండదు కదా. అందుకని మా పెద్దమ్మని ఎక్కిరిస్తూ ఉంటుంది, నువ్వు చేయలేవు, నువ్వు ఎక్కలేవు అని అంటుంది. పాపం ఆమెమో భయపడుతుంది. ఈమైతే దెబ్బ తగిలినా సరే పట్టించుకోదు, అప్పటికప్పుడే దులిపేసుకుంటుంది. మా పెద్దమ్మ అట్లా కాదు, ఆ దెబ్బను చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. అందుకనే ఆమె భయపడుతుంది ఎక్కడానికి. మా చిన్నమ్మ అట్లా కాదు, చూడండి ఎట్లా ఎక్కేస్తుందో. మా సండేలో సగం టైం ఇక్కడే గడిచిపోతుంది. మేము కాసేపు ఉండి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ అవుతాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే అంత ఈజీగా అయితే వెళ్ళనివ్వరు. వెళ్దాం అంటూనే టైంపాస్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళే వరకు ఎట్లా లేదన్నా 10:30, 11 అట్లా అయిపోతుంటుంది. ఉన్న టైంలో సగం సండే ఇక్కడే గడిచిపోతే ఇంకా ఇంట్లోకి వెళ్ళి వంటలు చేసుకునేటప్పుడు మిగిలిన సండే కూడా గడిచిపోతుంటుంది. ఏదేమైనా సరే పిల్లలు అయితే కాసేపు ఇక్కడే ఆడుకుంటారు కదా అనేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ వస్తాం. ఇక్కడ చూసారా, వీళ్ళైతే కబడ్డీ ఆడుతున్నారు. ఇక్కడికి టీచర్స్ కూడా ట్రైనింగ్ కోసం అయితే పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడే ట్రైనింగ్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ అందుకోసమే ట్రైనింగ్ అవుతున్నారు. ఎంతసేపు వదిలేసినా మా పిల్లలు ఎలా ఆడుతూ ఉంటారని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మా వెనకాల మా పిల్లలు కూడా వచ్చేసారు. మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మేము ఇక్కడే ఒక షూటింగ్ లొకేషన్ కూడా ఉంటుంది, అక్కడికైతే వచ్చేసాము. సీరియల్స్లోని కొన్ని సినిమాస్లోని షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక మా పాప వెళ్తుంది కదా, ఇదైతే షూటింగ్ స్పాట్ అన్నమాట. చూసారా చెట్లు మొత్తానికి ఎట్లా పెయింటింగ్ వేసి అయితే ఉన్నాయో. ఇక్కడ సీరియల్స్ అదేవిధంగా సినిమాస్కి కూడా షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ పెద్ద చెట్టు చూసారా, ఇది పెద్ద మర్రి చెట్టు అన్నమాట. ఇక్కడే ఎక్కువగాని సీరియల్స్ కోసం షూటింగ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద చెట్టు అన్నమాట. చాలా సీరియల్స్లో అయితే మనం చూసే ఉంటాము, కాకపోతే ఇదే అన్న విషయం మనకి తెలియదు. ఇంత దగ్గరలో ఉంటుంది మాకైతే షూటింగ్ స్పాట్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మొత్తం పెద్ద రాయి మీద ఒక పెయింటింగ్ అయితే వేసి ఉంటుంది. అది కూడా షూటింగ్ స్పాటే అన్నమాట. అక్కడ కూడా కొన్ని షూటింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట పెద్ద షూటింగ్ స్పాట్. ఇది కూడా ఇక్కడ కూడా కొన్ని సీరియల్స్కి సంబంధించి షూటింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి నడిచి మా పిల్లలు అయితే అలసిపోయారు. అందుకనే ఒక రాయి మీద ఇట్లా కూర్చుని వీళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. చాలాసేపు వాకింగ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అప్పటికే చాలా టైం అయింది, అందరికీ ఆకలి కూడా స్టార్ట్ అయ్యాయి. అందుకని ఒక్కొక్కరు మెల్లిగా నడుచుకుంటూ అయితే బండి దగ్గరికి వచ్చేసాం. మేమైతే బండి మీద స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళే దారిలో చాలా రకాల స్వెటర్స్, ఈ చలికి తట్టుకోవడానికి కావలసిన రగ్గులు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తున్నారు. అదేవిధంగా చాలా నర్సరీలు కూడా ఉన్నాయి. చాలా పూల మొక్కలు కలర్స్లో ఉంటే మాకైతే బాగా అనిపించింది అసలు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, అందరికీ ఆకలి స్టార్ట్ అయిపోయాయి. అందుకనే మేము రోడ్ సైడ్ ఆగేసి కరిగిన కొవ్వునంతటిని గెయిన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మేమైతే పూరీలు అయితే తినేస్తున్నాము. మా సండే ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.